మచిలీపట్నం నోబుల్ కాలనీకి చెందిన ఎస్తేర్ అనూహ్య మరి ఆ కేసుని ఒక సంచలనమైనటువంటి భారతదేశంలో ఒక సంచలనంగా ఉన్నటువంటి కేసు నిన్న సుప్రీంకోర్టులో కొట్టివేయటం అనేది కొంత బాధాకరం. ఎందుకంటే 2014వ సంవత్సరంలో ఆ రోజున మరి 2013 డిసెంబర్లో జరిగినటువంటి క్రిస్మస్కి కానీ అలాగే న్యూ ఇయర్ వేడుకల్లో కూడా పాల్గొని 2014 జనవరి 5వ తారీఖున మరి మచిలీపట్నం నుంచి ముంబైకి వెళ్ళడం, రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మరి అక్కడ ట్యాక్సీ వాళ్ళలాగా వచ్చి అమ్మాయిని బండి మీద బండి మీద తీసుకెళ్ళి బలవంతంగా మరి ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేసి హత్య చేయడం జరిగింది. మరి అదేవిధంగా కాల్ చేయడం కూడా జరిగింది. దాని మీద ఆ రోజున మరి ఉమెన్స్ కోర్ట్ 2016లో, ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనం అయింది, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు. ఆనాడు హోమ్ మినిస్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి కేసు వెంటనే రిజిస్టర్ చేయటం, ముద్దాయిని అరెస్ట్ చేయటం, ఆ సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా బండి మీద వెళ్ళడం అన్నీ కూడా సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా మేము ఆ రోజు చూస్తాం జరిగింది. మరి 2016లో ఉమెన్స్ కోర్ట్ కూడా వారికి మరణశిక్ష విధించడం, దాని మీద అతను హైకోర్టుకి వెళ్ళినా కూడా హైకోర్టు దాన్ని తిరస్కరించడం, కానీ సుప్రీంకోర్టులోకి వచ్చేటప్పటికి దాన్ని కొట్టివేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి మరి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలతో కింద కోర్టు ఇచ్చినటువంటి తీర్పులతో కూడా సంబంధం లేకుండా మరి ఇటువంటి తీర్పు రావడం అనేది ఇది బాధాకరం. నిజంగా మరి దీని మీద తప్పకుండా ఎలా మనం న్యాయం చేయగలుగుతామో ఆ కుటుంబానికి, అలాగే ఆడబిడ్డల మీద జరిగే అఘాయిత్యాల మీద మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పునరాలోచన చేస్తాయని చెప్పి భావిస్తూ, తప్పకుండా దీని మీద మేము కూడా మా వంతు దీని మీద మరి సంబంధిత పెద్దల దృష్టికి తీసుకెళ్ళి లీగల్గా కూడా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది.